అది జనరల్ గా ఏంటిదంటే మామూలు వాటర్ ఫిల్టర్ అన్నమాట. అదే వెస్టేజ్ టెక్నాలజీ, వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఓ టెక్నాలజీ మొత్తం యూజ్ చేసి ఆ షార్ప్ కంపెనీ వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేసింది. బయట వాళ్ళు అమ్మడానికి వీల్లేదు, ఓన్లీ త్రూ ఇది వెస్టేజ్ వాళ్ళకి త్రూ కంపెనీ అదే వెస్టేజ్ మార్కెటింగ్ ద్వారానే అది బయట సేల్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో దాని టెక్నాలజీ మొత్తం కూడా వెస్టేజ్ వాళ్ళకి పేరెంట్స్ ఉన్నాయి అన్నమాట. చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే మీరు చెప్పింది అనుకోండి, అంటే కొత్త వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ ఇలా మన దగ్గర అదేంటి వాటర్ ఫిల్టర్ ఉంది వెస్టేజ్ కంపెనీది అంటే చాలా మంది షార్ప్ కంపెనీ అంటారు, షార్ప్ అంటాలకి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు అనమాట. ఏంటిది మార్కెట్ ఆల్రెడీ ఉంది కదా షార్ప్, ఇదేంటిది ఇది వెస్టేజ్ ఎట్లా అయితే అని చాలా మంది క్వశ్చన్ మార్క్స్ వేస్తుంటారు. ఇది మీరు అదే ఈ ఆన్సర్ మీరు అక్కడ చెప్పొచ్చు అనమాట. ఆ షార్ప్ కంపెనీ వేరే, మన వెస్టేజ్ షార్ప్ ఇది వేరే అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటిదంటే యాక్చువల్ గా అంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఒక మంచి ప్రోడక్ట్, అంటే ఎక్కువ పీవీస్ ఉన్నాయి అనమాట. అంటే మొత్తం వెస్టేజ్ లో ఉన్న ప్రాడక్ట్స్ లల్లా చాలా అంటే ఎక్కువ పీవీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 1080 పీవీస్ ఉన్నాయి, 1080 పీవీస్ మనకి ఈ వాటర్ ప్యూరిఫైయర్ మీద ఉందన్నమాట. సో అందరు కూడా ఏంటిదంటే ఇది ఒక ప్రోడక్ట్, ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని ఎవరు కూడా దీని మీద అవగాహన లేదనమాట. అంటే నాకు కూడా ఇన్ని రోజులు చాలా రోజులు నాకు కూడా దీని మీద అవగాహన లేకుండే. ఎప్పుడైతే నేను ఇంట్లో వాటర్ ఫిల్టర్ అదే చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు అరే వెస్టేజ్ లో కూడా ఉంది కదా వాటర్ ఫిల్టర్ అనుకున్నా గానీ, అంటే వేరే వాటర్ ఫిల్టర్స్ కి వెస్టేజ్ కంపెనీలో ఉన్న వాటర్ ఫిల్టర్ డిఫరెన్స్ ఏముందని చాలా అంటే నేను చాలా యూట్యూబ్లలో విన్నా, చాలా చదివిన తర్వాత ఇంకా ఏంటిదంటే నాకు పరిచయం ఉన్న వాటర్ ఫిల్టర్ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడినా, కానీ ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా నాకేంటిదంటే వేరే కంపెనీస్ కి మన వెస్టేజ్ కంపెనీకి వాటర్ ఫిల్టర్ డిఫరెన్స్ ఎవరు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. చాలా మంది యూట్యూబ్లలో కూడా చాలా మంది కూడా అదే ప్రెజెంటేషన్స్ అవన్నీ ఇచ్చింది, కానీ ఎవరు కూడా దాని గురించి సరైన అవగాహన కూడా మనకు చెప్పలేకపోయింది అనమాట. సో నేను సెర్చ్ చేసి టోటల్ గా దీని మీద ఒక అంటే మంచి అదే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసిన. కాబట్టి నాలెడ్జ్ అనేది ఇప్పుడు మీకు కూడా అందరికి నేను ఇప్పుడు ఈ ఒక నా అదే 1 hour సెషన్ లో మీకు అంతా కూడా దీని గురించి చెప్తాను అనమాట. అంటే నేను నేర్చుకున్నది చాలా డెప్త్ గా నేర్చుకున్నా. అంటే అది మొత్తం చెప్పాలంటే నియర్లీ 2.5 hours పడుతుంది. కానీ దాన్ని మొత్తం నేను సింప్లిఫై చేసి మీ అంటే ఇప్పుడు ఒక 45 నిమిషాల సెషన్ లా అంటే మనకు అంటే అంత డెప్త్ నాలెడ్జ్ మనకు అవసరం లేదు. అంటే ఎవరికైనా అవసరం ఉంది కావాలంటే వేరే సెషన్ చెప్పడానికి నాకు అవకాశం దొరికినప్పుడు పెద్ద సెషన్ ఉన్నప్పుడు చెప్తా అది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ వాటర్ ఫిల్టర్ మనకి ఎంత అవసరమో మనం అంటే అది తెలుసుకొని చెప్తే కనుక ఈ ప్రోడక్ట్ ఒక ఇంపార్టెన్స్ మనం అందరికి చెప్పగలం అనమాట. కానీ ఇన్ని రోజులు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క వాటర్ ఫిల్టర్ ని ఓన్లీ పీవీఎస్ గురించి యూజ్ చేస్తాం అనమాట. అంటే డబుల్ పాయింట్ ఆఫర్ లా అదే అందరికి అదే వాటర్ ఫిల్టర్ చెప్పి అదే కొనియడము, తర్వాత అదే మనం పొజిషన్స్ చేంజ్ చేసుకోవడం, బ్రాంజ్ నుంచి సిల్వర్ కావడం, సిల్వర్ నుంచి ఇట్లా పొజిషన్ చేంజ్ చేసుకోవడము, క్వాలిఫై లెగ్స్ అంటారు కదా, దాని గురించి మనం ఎక్కువ ఈ వాటర్ ఫిల్టర్ ని యూజ్ చేస్తున్నాం. కానీ ఇది ఒక మంచి ప్రోడక్ట్ మన ఇంట్లో ఉండాలి అనే కాన్సెప్ట్ తో మన ఇంట్లో చాలా మంది అంటే 90% అది తెలిసిన వరకు దీని గురించి ఎవరు కూడా ఆలోచించలే అనమాట. సో ఇప్పుడు మనం దీని గురించి డెప్త్ గా నేను వెళ్తున్నా. ఇది మన అదే వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు నరసింహారావు అండి. నా పేరు ఈ రోజు నా సెషన్ వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి నేను చెప్తున్నా. నేను ఇప్పుడు మనం ఏంటిదంటే అంటే మనిషి అదే జీవించడానికి మనకి అవసరమైనది ఏంటిదంటే వాటర్, నీరు, గాలి, ఆహారం కదా. సో నీరు అనేది చాలా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఉన్న అంటే టెక్నాలజీ కానీ ఇప్పుడున్న అదే పొల్యూషన్ కానీ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది అనమాట. అంటే మన గ్రౌండ్ వాటర్ కావచ్చు, లేకపోతే నదులు కావచ్చు, సముద్రాలు ఎక్కడ చూసినా కూడా మొత్తం అంటే టోటల్ గా మొత్తం ప్రపంచం అంతా కూడా టోటల్ గా పొల్యూషన్ అయిపోయింది అనమాట. అయితే ఇట్లా పొల్యూషన్ జరిగిన వాటర్ అంతా ఉన్నది అంటే మనము జీవించడానికి ఇప్పుడు ఏంటిదంటే మంచి వాటర్ అనేది మనకు కావాలి కదా మనకి. సో కావాలంటే ఇప్పుడు మనం ఒక 500 ఏండ్లు లేకపోతే 1000 సంవత్సరాల కలియుగం స్టార్ట్ అయినప్పటి నుంచో, లేకపోతే అంటే 5000 సంవత్సరాల మొదలు కలియుగం స్టార్ట్ అయింది కదా. అప్పుడు తాగే వాళ్ళు వాటర్ ఎలా నీళ్లు ఎలా తాగేవాళ్ళు, అటువంటి వాటర్ అంటే మనం చెప్పేది నేను 5000 ఏండ్ల అదే సంవత్సరాల కింద వాటర్ తాగిండ్రు. అటువంటి వాటర్ ఇప్పుడు మనం 2025లో ఉన్నాము, ఇప్పుడు తాగగలమా అంటే అటువంటి వాటర్ అంటే ఇంత పొల్యూషన్, ఇంత టెక్నాలజీ, కెమికల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, చాలా
ఎన్నో టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ అన్ని ప్లాస్టిక్స్ ఇటువంటి చాలా వ్యర్థ పదార్థాలు అన్ని కూడా మొత్తం కూడా ఈ వాటర్ ని మొత్తం టోటల్ గా పొల్యూట్ చేసినాయి. మళ్ళీ అంటే అన్ని సంవత్సరాల ఇయర్స్ బ్యాక్ నీళ్ళు, అటువంటి నీళ్లు మనం తాగగలమా? అంటే ఎవరిని అడిగినా కూడా దీనికి ఆన్సర్ నో అనే చెప్తారు అనమాట. అంటే అటువంటి పాసిబిలిటీ లేదు అని చెప్తారు. కానీ నేను అంటే మీ ఈ సెషన్ మొత్తం విన్న తర్వాత ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరు అవును అని చెప్తారు. అంటే మనం అటువంటి వాటర్ ఇప్పుడు కూడా తాగగలుగుతున్నాం. అది కూడా ఏంటంటే గౌతమ్ బాలి సార్ మనకి వెస్టేజ్ రూపంలో మన వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ మనకు అందించిండు. సో దీని ద్వారా మనం తాగే వాటర్ ఏంటిదంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను అంటే చదివిన మొత్తాన్ని బట్టి చెప్తున్నా కదా, ఇది మన అన్ని ఇయర్స్ బ్యాక్ ఎటువంటి వాటర్ ఉందో అటువంటి వాటర్ ఇప్పుడు మనం తాగగలము. సో ఎందుకు తాగగలం అనేది ఇప్పుడు నేను దీని గురించి డీటెయిల్ గా చెప్తున్నా మీకు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే మనకి వాటర్ లా అంటే నీళ్ళల్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి అనమాట. ఇన్ఆర్గానిక్ అంటాము, ఒకదాన్ని ఆర్గానిక్ అంటాం అనమాట. ఇన్ఆర్గానిక్ అంటే ఏంటిదంటే కార్బన్ ఉన్నదాన్ని ఏమంటామంటే ఇన్ఆర్గానిక్ అంటాము. కార్బన్ లేని దాన్ని ఏమంటామంటే ఆర్గానిక్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ కార్బన్ కనుక ఉన్నది ఏమైతే వాటర్ లా మునిగి ఉంటది అనమాట, లోపల డిజాల్వ్ అవుతుంది అనమాట అది. సో కార్బన్ లేని పదార్థాలు ఏంటివంటే మనకి వాటర్ లో తేలుతూ ఉంటాయి అనమాట అవన్నమాట. సో వాటర్ డిజాల్వ్ అయ్యేవి ఏంటివంటే మన అంటే కంటికి కూడా మనకు కనపడడం చాలా ఉంటాయి దాంట్లో. సో అవి ఏంటివంటే వాటర్ లో డిజాల్వ్ అయి ఉంటాయి అనమాట. సో అదేంటిదంటే కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, పొటాషియం కావచ్చు, సోడియం కావచ్చు, ఐరన్ కావచ్చు, జింక్ కావచ్చు, చాలా ఉన్నాయి అనమాట. ఇటువంటివన్నీ కూడా వాటర్ లా మునిగి ఉంటాయి అనమాట. అదే ఆర్గానిక్ అంటే ఎట్లా అంటే కార్బన్ లేనివి అనమాట, అంటే పైన తేలుతుంటాయి అనమాట. అటువంటిది ఏంటిదంటే మనకి స్టోన్ పౌడర్ అంటాం ఒకటి, కాల్షియం కార్బోనేట్. స్టోన్ ఉంది అనుకోండి, పౌడర్ అంతా పైన మనకి వాటర్ తేలుతూ ఉంటాయి అనమాట. కాల్షియం కార్బోనేట్ కూడా మనం చూడలేము, అది కూడా పైన తేలుతూ ఉంటాయి అనమాట. సో ఇటువంటివన్నీ కూడా ఏంటిదంటే వాటర్ లో ఉన్నాయి అనమాట. కొన్ని మునిగి ఉంటాయి, కొన్ని తేలుతూ ఉంటాయి అనమాట. ఇవి కాక కొన్ని మినరల్స్ కూడా మన వాటర్ లో ఉంటాయి అనమాట. ఎలా అంటే మనకు కనపడుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు బుడద కావచ్చు, వాటర్ లో బుడద ఉంటది కదా, లేకపోతే మనకేంటిదంటే పెస్టిసైడ్స్ కావచ్చు, లేదా క్లోరిన్ కావచ్చు. క్లోరిన్ కూడా చల్లుతుంటారు వాటర్ లా. సో బ్యాక్టీరియా ఉంటది, వైరస్ ఉంటది, నాచు వల్ల కూడా అంటే ఇప్పుడు గడ్డి పెరుగుతుంటది వాటర్ చుట్టూ, సముద్రాల కార్నర్ లో చూస్తుంటారు. దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా ఏంటి వాటర్ లో ఉంటున్నాయి అనమాట. సో దీన్ని బట్టి ఏంటిదంటే ఇప్పుడు ఆ స్లైడ్ లో కనపడేది ఏంటిదంటే ఈ వాటర్ లా మరి అంటే ఎటువంటి టైప్స్ ఆఫ్ అంటే దీని వల్ల ఏంటిదంటే వాటర్ కలుషితం అయిపోయింది అనమాట. అంటే ఇంప్యూరిటీస్ అంటాం ఇంగ్లీష్ లో మనం. సో కలుషితం కావడం వల్ల మనకి ఇవి 3 కేటగిరీలో మనం డివైడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ ఇంప్యూరిటీస్ అంటున్నాం అక్కడ. సో ఫిజికల్ ఇంప్యూరిటీస్ అంటే ఏంటి, ఫిజికల్ గా మనం చూడగలిగేవి అనమాట. అంటే ఇంతకుముందు చెప్పాం, బుడద కానీ, లేకపోతే కొన్ని మెటల్స్ కానీ, లేకపోతే సాల్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటిదంటే ఫిజికల్ ఇంప్యూరిటీస్ అంటాం. దాని మడ్, శాండ్, ఫ్లై యాష్, మెటల్స్, మ్యాంగనీస్, సోడియం, సాల్ట్స్, మిక్సింగ్ బేస్డ్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే అదే ఫిజికల్ ఇంప్యూరిటీస్ కింద వస్తాయి అనమాట. భౌతిక కలుషితాలు అంటాం. ఇది వీ క్యాన్ సీ విత్ ఐ, అంటే మనం కళ్ళతో చూడగలం అనమాట. కొన్ని ఏంటి అంటే సెకండ్ కేటగిరీ ఎలా డివైడ్ చేస్తాం అంటే ఇంప్యూరిటీస్ లో వాటర్ అంటే వాటర్ కలుషితాలలో కెమికల్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. కెమికల్ అంటే రసాయన కలుషితాలు ఉంటాయి అనమాట. అవి క్లోరిన్ చల్లుతుంటారు వాటర్ లో, మీకు తెలుసు. యాసిడ్స్ ఉంటాయి, అమోనియా ఉంటది, సల్ఫరైడ్, ఇవన్నీ కూడా వాటర్ లో ఇంప్యూరిటీస్ అన్ని అంటే రసాయన రూపంలో ఉంటాయి అనమాట. అది మనం కళ్ళకి చూడలేం. కెమికల్ లోపల రియాక్షన్స్ మన కళ్ళకి చూడలేం అనమాట. అట్లనే ఏంటంటే బయాలజికల్ జీవ కలుషితాలు కూడా ఉంటాయి. జీవ కలుషితాలు అంటే జీవించేవి అనమాట. జీవించేవి ఏం జీవిస్తాయి మన వాటర్ లో, బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్జియా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వాటర్ లో ఉంటాయి అనమాట. సో వాటర్ లో ఇన్ని టైప్స్ ఆఫ్ మనకి ఏంటంటే కలుషితాలు ఉన్నాయన్నమాట, ఇంప్యూరిటీస్ ఉన్నాయన్నమాట. కొన్ని చూస్తున్నాము, కొన్ని కెమికల్ చూస్తలేము, కొన్ని ఏమో జీవ కలుషితాలు ఉన్నాయి కదా, బ్యాక్టీరియా, వైరస్ లాంటివి కూడా మన దీంట్లో వాటర్ లో ఉన్నాయి అనమాట. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. అయితే ఇప్పుడు ఏంటిదంటే మనము ఈ అంటే కలుషితాలు ఇవన్నీ ఉన్న దానికి ఫస్ట్ ఏంటిదంటే మనం అంటే మనకు వచ్చే వాటర్ ని మనము అంటే తాగాలనా వద్దా అని, అంటే తాగొచ్చా లేదనే దానికి దీనికి ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే టీడీఎస్ అంటాం అనమాట. సో టీడీఎస్ అంటే ఏంటిదంటే టోటల్ డిజాల్వబుల్ సాలిడ్స్ అనమాట. అంటే వాటర్ లా ఎన్ని సాలిడ్స్ ఉన్నాయి అంటే సాలిడ్స్ అంటే టీడీఎస్ అంటే ఏంటిదంటే ఒక మనకి అదే అమెజాన్ లో ఒక అది పెన్ లాగా ఉంటది, ఒక మీటర్ మనం వాటర్ లో పెడితే మనకి రీడింగ్ తెలుస్తుంది అనమాట. సో ఆ టీడీఎస్ వల్ల మనకి
అదే ఎన్ని టైప్స్ అంటే రీడింగ్ ఇస్తా, రీడింగ్ వల్ల మనం అంటే వాటర్ తాగొచ్చా లేదా అని తెలుస్తాయి అనమాట. సో టీడీఎస్ లో ఏంటిదంటే మనం టీడీఎస్ అనేది ఏంటిదంటే ఓన్లీ కలుషితాలు ఏవైతే చెప్పినా ఆ రీడింగ్ ఇవ్వదు. ఆ రీడింగ్ ప్లస్ మినరల్స్ కలిపి ఉన్న రీడింగ్ ఇస్తుంది. సెపరేట్ గా ఇన్ని ఇంప్యూరిటీస్ ఉన్న రీడింగ్ టీడీఎస్ ఇవ్వదు అనమాట, టీడీఎస్ మీటర్. సో టీడీఎస్ మీటర్ కనుక మనం అదే చూస్తే కనుక మనము ఆ వాల్యూ కనుక మనకి అంటే టీడీఎస్ లో అంటే మనం చూసే ముందు వాటర్ లో చెప్పిన మినరల్స్ ఉంటాయి, కాల్షియం ఉంటది, మెగ్నీషియం ఉంటుంది, సోడియము, పొటాషియం, జింక్, ఐరన్, ఇవన్నీ మినరల్స్ ఉంటాయి. ఇంప్యూరిటీస్ ఇంత ముందు కొన్ని అన్ని చదివినా కదా, ఇప్పుడు కొన్ని చదువుతున్నా. ఫ్లోరైడ్ ఉండొచ్చు, ఆర్సెనిక్ ఉండొచ్చు, లెడ్ ఉండొచ్చు, మెర్క్యూరీ ఉండొచ్చు, ఇవన్నీ ఇంప్యూరిటీస్ అనమాట. సో ఇవన్నీ కలిపిన రీడింగే మన టీడీఎస్ అనే మీటర్ మనకి ఇస్తుంది అనమాట. సో టీడీఎస్ అనే మీటర్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే, సార్ నెక్స్ట్ స్లైడ్ ఇదనమాట. సో టీడీఎస్ మీరు పక్కన రైట్ సైడ్ రీడింగ్స్ చూస్తున్నారు కదా, టీడీఎస్ వాల్యూ కనుక 300 కంటే తక్కువ ఉంటే ఏంటిదంటే ఆ వాటర్ చాలా ఎక్సలెంట్ వాటర్ అనమాట. అంటే మీరు బోర్ వాటర్ కావచ్చు, లేకపోతే మీకు వచ్చే కృష్ణా వాటర్ కావచ్చు, ఇంటికి వచ్చే వాటర్ ఏవి టెస్ట్ చేసినా టీడీఎస్ కనుక మీటర్ కనుక పెడితే కనుక ఆ వాల్యూ కనుక 300 లోపల కనుక ఉంటే ఆ వాటర్ మంచిది, మనం తాగొచ్చు. అదే రీడింగ్ కనుక 300 నుంచి 600 లోపల ఉంటే గుడ్ అంటాం, సరే పర్వాలేదు తాగొచ్చు, అట్లా ఎక్సలెంట్ కాదు. అది 300 నుంచి 600 లోపల ఉంటే అది గుడ్. అటువంటి దానికి ఏం చేస్తామంటే యూవీ ఫిల్టర్స్ వాడతారు అనమాట. అంటే 300 లోపల ఉంటే యాక్చువల్ ఫిల్టర్స్ అవసరం లేదు. ఆ వాటర్ ని ఏంటంటే మామూలుగా వేడి చేసి మనం చల్లార్చి తాగుతాయి. ఎందుకు వేడి చేయాలంటే బ్యాక్టీరియా, వైరస్ ఉంటది కాబట్టి అటువంటి వాటర్ మనం డైరెక్ట్ తాగొచ్చు మనం వేడి చేసిన తర్వాత. కానీ 300 నుంచి 600 ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ తాగలేము. దానికి యూవీ అనే ఫిల్టర్స్ అదే మన వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి అనమాట. అటువంటి దానికి మనం వాడొచ్చు అనమాట. అదే 600 నుంచి మనకి 900 లోపల ఉంటే ఫేర్ అనమాట. 300 నెక్స్ట్ 900 నుంచి 1200 ఉంటే చాలా పూర్ అనమాట. ఇంకా 1200 అబవ్ ఉంటే మొత్తం వాటర్ ని మనం యాక్సెప్ట్ చేయలేము అనమాట. సో టీడీఎస్ రీడింగ్స్ ఈ విధంగా మనం మీటర్ పెట్టేసి మనం చూడొచ్చు అనమాట మన రీడింగ్ ఎలా ఉంది. అంటే వాటర్, బోర్ వాటర్, మన ఇంట్లో బోర్ వాటర్ వస్తుంటది. సో టీడీఎస్ మీటర్ పెట్టి చూడండి. అమెజాన్ లో మీరు అది 250 రూపాయలు 300 దొరుకుతుంది, తెప్పించుకొని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో వచ్చే వాటర్ ఎంత రీడింగ్ ఉంది. ఎందుకంటే అనవసరంగా ఓసారి ఏమైతాయంటే మంచి వాటర్ రావచ్చు మీకు, రీడింగ్ మీకు 200 250 ఉన్నప్పుడు మీరు అక్కడ కాస్ట్లీ వాటర్ ఫిల్టర్ పెట్టుకోవడం అనేది వేస్ట్ అక్కడ. అటువంటి దానికి ఓన్లీ మీరు వేడి చేసి చల్లారి నీళ్ళు తాగితే సరిపోతుంది. కాబట్టి టీడీఎస్ మీటర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇవి టెస్ట్ చేసుకొని మీ ఇంట్లో బోర్ వాటర్ ఏ విధంగా ఉంది, తర్వాత కృష్ణా వాటర్ రీడింగ్ ఏ విధంగా ఉంది. సో టీడీఎస్ వల్ల మనకి ఇది రీడింగ్ అనేది మనకి తెలుస్తుంది, అంటే మనం వాటర్ తాగొచ్చా లేదా అనేది. సో ఈ టీడీఎస్ మనం కొన్ని అంటే మనం జనరల్ గా అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటర్ కొన్ని రీడింగ్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ మనకి వర్షం నీరు ఉంది, వర్షం నీరులో మనకి ఏంటిదంటే టీడీఎస్ అనే వాల్యూ అదే 1 నుంచి 150 మధ్యలో ఉంటది అనమాట. అంటే 1 నుంచి 150 మధ్యలో అంటే నేను ఏం చెప్తున్నా, 300 తక్కువ ఉంటే నీళ్ళు తాగొచ్చు అంటున్నా. కానీ అంటే మనం వర్షం పడే నీళ్ళు తాగొచ్చా అంటే తాగొద్దు. అవి ఎందుకు తాగొద్దు అంటే దాని మినరల్స్ ఉండవు, దాంట్లో మినరల్స్ ఉండవు. కానీ ఇంతకు ముందు అన్నట్టు మనం 300 కంటే తక్కువ ఉంటే తాగొచ్చు కదా, ఎందుకు తాగొద్దు అంటే ఇక్కడ ఏమైతుందంటే వర్షం పడే నీళ్ళు ఏంటంటే మొత్తం మన ఎయిర్ నుంచి పొల్యూషన్, ఎయిర్ లో కూడా పొల్యూషన్ అంతా వాటర్ కి మొత్తం అంతా దానికి బ్యాక్టీరియా, వైరస్ అంతా దానికి అంతా ఉంటది. కాబట్టి మినరల్స్ ఉండవు, మొత్తం వైరస్ ఉంటది. కాబట్టి రెయిన్ వాటర్ అనేది తాగొద్దు. సో రెయిన్ వాటర్ అనేది ఎప్పుడు మినరల్స్ యాడ్ అవుతాయి అంటే ఇప్పుడు భూమి మీద పడినప్పుడే, భూమిలో మినరల్స్ ఉన్నప్పుడు ఆ వాటర్ కి రెయిన్ వాటర్ మినరల్స్ యాడ్ అవుతాయి అనమాట. కాబట్టి రెయిన్ వాటర్ డైరెక్ట్ తాగొద్దు అనమాట. అదే మనకి హిల్స్ లో ఉన్న వాటర్ కనుక మనం చూస్తే కనుక దాని టీడీఎస్ 10 నుంచి 100 ఉంది అనమాట. తర్వాత ఏంటంటే ఆ హిల్స్ వాటర్ ఏంటంటే మనకి హిల్స్ నుంచి వస్తుంటే భూమికి టచ్ అయితేనే మినరల్స్ వస్తాయి అనమాట. అంతవరకు మినరల్స్ అనేవి మనకు ఉండవు. సో గ్రౌండ్ వాటర్ అంటే లోపల భూమిలో ఉన్న వాటర్ లా మనకి టీడీఎస్ వాల్యూ తీసుకుంటే 500 నుంచి 5000 మధ్యలో ఉంటాయి అనమాట. అందుకే మీరు జనరల్ గా బోర్ వాటర్, ఇంట్లో బోర్ వాటర్ కనుక టీడీఎస్ కనుక టెస్ట్ చేస్తే కనుక మీకు రీడింగ్ ఎప్పుడన్నా 500, 550 ఆ రీడింగ్ లైన్ లో వస్తుంటాయి. కానీ ఎప్పుడు కూడా 300, 200 ఎప్పుడు రాదు. మీకు తక్కువ రీడింగ్ దేనికి వస్తాయంటే కృష్ణా వాటర్, మంజీరా వాటర్, ఇటువంటి వాటర్ కి వాళ్ళు ఆల్రెడీ అదేంటంటే మన వాటర్ బోర్డు దాన్ని ఫిల్టర్ చేస్తారు. కాబట్టి అక్కడ మీకు ఆ రీడింగ్స్ అందుతాయి, కానీ టీడీఎస్ రీడింగ్స్ కానీ యాక్సెప్టివ్ రీడింగ్స్ అందుతాయి. కానీ మనము డైరెక్ట్ గా బోర్ వాటర్ కి అంత రీడింగ్ ఉండదు, 500 మీద ఉంటది అనమాట రీడింగ్ అనమాట.
సో ఈ విధంగా సీ వాటర్ ఉంది. సీ వాటర్ 35,000 టీడీఎస్ కనపడుతుంది. సీ వాటర్ అసలు ముట్టుకోవద్దు మనం అనమాట. సో ఈ విధంగా వాటర్ కి టీడీఎస్ వాల్యూస్ ఉంటాయి. సో టీడీఎస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ వాల్యూ అన్నమాట. సో దీన్ని బట్టి మీరు టెస్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు అంటే మీరు మొదలు టెస్ట్ చేయండి. మన వెస్టేజ్ వాటర్ ఫిల్టర్ మీరు అదే ఇంట్లో ఉంటే దాన్ని కూడా టెస్ట్ చేయండి, టీడీఎస్ ఎంత ఉందో మీకు. అప్పుడు అంటే అదే వాటర్ ఎంత ప్యూరిఫై అయిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిందో మీకు అర్థమవుతుంది ఏ విధంగా ప్యూరిఫికేషన్ జరుగుతుందో. సో టీడీఎస్ అనే వాల్యూస్ అన్ని మీరు అదే రాసుకోండి, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ టీడీఎస్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే పిహెచ్ అన్నమాట. సో వాటర్ టెస్ట్ కి నెక్స్ట్ వాల్యూ పిహెచ్ గురించి కూడా తెలవాలన్నమాట. పిహెచ్ అంటే ఏంటిదంటే మెజర్మెంట్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్ అన్నమాట. అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్, అంటే వాటర్ లో ఎంత హైడ్రోజన్ పవర్ ఉన్నది అది తెలిపేదే పిహెచ్ వాల్యూ అన్నమాట. సో పిహెచ్ వాల్యూ ఏం చేసిందంటే దీనికి మనకి వాల్యూస్ 0 to 14 మధ్యలో ఉంటాయి అనమాట. సో 0 to 7 అనేది ఏమంటామంటే యాసిడిక్ నేచర్ అంటాం అనమాట. 7 అనేది ఏంటంటే న్యూట్రల్ వాల్యూ అంటాం. సో 7 to 14 అనేది ఏంటి ఏ విధంగా అంటామంటే ఆల్కలైన్ నేచర్ అంటారు అనమాట. ఈ మధ్య మీరు చాలా అంటే పాపులర్ గా మీరు ఏంటంటే ఏదో కన్గన్ వాటర్ ఏదో బాగా పేరు మార్కెట్ లో బాగా పాపులారిటీగా జరిగిన దానికి కారణం ఏంటిదంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఎలా ఏ విధంగా ఇస్తున్నాడు ఆల్కలైన్ వాల్యూస్ పిహెచ్ వాల్యూస్ వాళ్ళు చూపెడుతున్నారు అనమాట. అంటే వాళ్ళు పెట్టే ఆ మిషన్ మీద అవి కూడా ఎలా పెట్టిందంటే అవి అన్ని వాల్యూస్ ఉంటాయి అనమాట. అదే ఆ బోర్డు మీద 8 ఉంటది, 9 ఉంటది, 10 ఉంటది. అంటే ఆ వాల్యూ వస్తే కనుక ఆ వాటర్ వచ్చే పిహెచ్ వాల్యూ అంత ఉంటుంది, పవర్ ఆఫ్ హైడ్రోజన్ అంత ఉంటుంది అనమాట. సో పవర్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు వాల్యూస్ 0, 1, 2, 3, 4 చెప్తున్నా కదా. అంటే వాల్యూస్ ఎలా తీసుకోవాలంటే 10 పవర్ మైనస్ వాల్యూస్ అనమాట. సో పిహెచ్ ఈక్వల్ టు 1 ఉంది అనుకోండి, 10 పవర్ మైనస్ 1 అంటే 1 అనమాట. 10 పవర్ మైనస్ 2 0.01, 10 పవర్ మైనస్ 3 0.001. అంటే మనం 0 నుంచి 14 పోతున్నప్పుడు ఏమైతుందంటే హైడ్రోజన్ అనే వాల్యూ తక్కువ అవుతుంది. 0.1 కి 0.01 ఏది పెద్దది? మనకి 0.1 పెద్దది. అంటే పిహెచ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మనకి ఏంటిదంటే హైడ్రోజన్ వాల్యూ ఎక్కువ ఉంటది వాటర్ లా. పిహెచ్ ఈక్వల్ టు 0 ఉంది అంటే 10 పవర్ 0 అంటే ఎంత? 1. ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి 1 అనే వాల్యూ ఎక్కువ. నెక్స్ట్ 1 ఉన్నప్పుడు 0.1 అనే వాల్యూ తక్కువ. నెక్స్ట్ 0.01, 0.001, 0.0001 అట్లా వాల్యూస్ అన్ని కూడా మనకి అదేంటంటే పిహెచ్ వాల్యూ 0 నుంచి హైడ్రోజన్ వాల్యూస్ 0 to 14 మధ్యలో వెళ్తున్నప్పుడు హైడ్రోజన్ అనే వాల్యూ తక్కువైతూ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఏంటిదంటే ఈ హైడ్రోజన్ అనే వాల్యూ మన అదే దేంట్లో అంటే ఎక్కువ ఉంటుంది, దేంట్లో తక్కువ ఉండే దానికి కొన్ని ఇక్కడ నేను అదే టేబుల్ లో కూడా మీకు ఎగ్జాంపుల్స్ రాసిన అనమాట. కొన్ని చదువుతా. సపోజ్ పిహెచ్ ఈక్వల్ 2 ఉంది. 2 అనే వాల్యూ దేంట్లో ఉంటది అంటే మన నిమ్మకాయ అదే జ్యూస్ చేసుకుంటే అదే వాటర్ లా నిమ్మకాయ పంట లెమన్ జ్యూస్ అంటాం కదా, దాంట్లో పిహెచ్ ఈక్వల్ 2 ఉంటది అనమాట. అంటే అది యాసిడిక్ నేచర్ అనమాట. అంటే మీరు నిమ్మకాయ రసం తాగగానే లోపల కూడా ఏంటంటే మీకు యాసిడిక్ గా మీరు ఫీల్ అవుతారు అనమాట. అది అంటే ఎందుకు తాగుతామంటే అది వేరే విషయం. అది మినరల్స్ ఉంటాయి, విటమిన్ అవన్నీ డిఫరెంట్. అది కానీ అదేంటిదంటే యాసిడిక్ నేచర్ అనమాట. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే సపోజ్ బనానా ఉంది, అరటిపండుకి పిహెచ్ వాల్యూ 5 అనమాట. అది 5 అనే వాల్యూ ఏంటిదంటే మనకి ఎప్పుడైతే అది కూడా ఏంటంటే యాసిడిక్ నేచర్ ఉంది కానీ న్యూట్రల్ కి దగ్గర ఉంది. న్యూట్రల్ వాల్యూ 7 అన్నా కదా, 5 కి 7 కి దగ్గర ఉంది అనమాట. సో అరటిపండులో ఎక్కువ ఏంటిది కాల్షియం అని పొటాషియం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటిదంటే బాడీ కనుక యాసిడిక్ నేచర్ ఉన్నప్పుడు మన అంటే బాడీ ఇప్పుడు జంక్ ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్ లో పిహెచ్ వాల్యూ 1 or 2 ఉంటది. అందుకే జంక్ ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేయమంట. ఎందుకు అవాయిడ్ చేయమంటే అంటే దాని పిహెచ్ వాల్యూ 1 or 2 ఉంటది అనమాట. కాబట్టి ఈ వాల్యూస్ బట్టి మనం ఏంటంటే సపోజ్ మనము అదేంటంటే మిల్క్ ఉంది, మిల్క్ అనే వాల్యూ పిహెచ్ వాల్యూ 6 ఉంటాయి అనమాట. అదే మీరు ప్యూర్ వాటర్ తీసుకుంటే పిహెచ్ వాల్యూ 7 ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ అదే చెప్తున్నా ఇక్కడ ప్యూర్ వాటర్ 7 అనేది మనకేంటిదంటే న్యూట్రల్ అనమాట. సో న్యూట్రల్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అనే దానికి ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, టేబుల్ ఇవ్వలేదు, ఒక వాల్యూ చదువుతున్నా వినండి. సో మనకి ఏంటంటే ప్రకృతి మనకి ఏంటంటే మన బాడీ ఏదో ఇచ్చిందో ప్రకృతి మనకి దీనిలో ప్రతి పార్టీకి ఒక్కొక్క పిహెచ్ వాల్యూ ఉంటుంది అనమాట. సపోజ్ మన బ్రెయిన్ తీసుకుంటే పిహెచ్ వాల్యూ దాని వాల్యూ 7.1 అనమాట. మన అదే స్టమక్ తీసుకుంటే పిహెచ్ వాల్యూ 1.5 3.5 మధ్యలో ఉంటది. ఎందుకంటే మన అంటే యాక్చువల్ గా మన ప్రకృతి ఇచ్చిన
బాడీలో పార్ట్స్ అన్ని కూడా పిహెచ్ వాల్యూ 7 కి దగ్గర ఉండాలి. మరి స్టమక్ అనే దాంట్లో అదే మన కడుపులో ఉన్న వాల్యూ 1.5 నుంచి 3.5 ఎందుకు ఉంది అంటే మనకి స్టమక్ లో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ జనరేట్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఆకలి మనం అనిపించినప్పుడు లోపల యాసిడ్స్ అన్ని జనరేట్ అయితే కాబట్టి అది యాసిడిక్ నేచర్ అనమాట స్టమక్. కాబట్టి మనకి భగవంతుడు ఆ వాల్యూ ఇచ్చింది అనమాట 1.5 3.5 అనమాట. బ్లడ్ మన రక్తంలో ఉన్న వాల్యూ 7.35 అనమాట. మన బోన్స్ ఉన్న వాల్యూ 7.4. హార్ట్ మన గుండె ఉన్న వాల్యూ 7 నుంచి 7.4 మధ్యలో ఉంటది. లివర్ అనే వాల్యూ 7.2 ఉంటది అనమాట. మళ్ళీ కిడ్నీస్ అనే వాల్యూ 4.5 నుంచి 8 మధ్యలో ఉంటది. మళ్ళీ కిడ్నీస్ మళ్ళీ అక్కడ కూడా ఏంటంటే మనది యాసిడ్స్ అన్ని కూడా అక్కడ మొత్తం అదే అక్కడ అక్యుములేట్ అంటే అక్కడ మొత్తం వస్తాయి కాబట్టి ఆ వాల్యూ అనేది కొంచెం న్యూట్రల్ కి మనకు అటు ఇటు ఉంటది అనమాట కిడ్నీస్ అనే వాల్యూ. సో ఈ విధంగా ఏంటిదంటే పిహెచ్ వాల్యూ అనేది మన బాడీ ప్రతి పార్ట్ మనం చూసుకుంటే జనరల్ గా ప్రతి వాల్యూ కూడా 7 కి అటు ఇటు దగ్గరగా ఉందన్నమాట. సో ఆ 7 అనే వాల్యూ దగ్గరగా ఉంటే మనకి ఏంటంటే అంటే ఇప్పుడు మన ఏవి మనం తిన్నా కూడా ఇప్పుడు జంక్ ఫుడ్ తింటారు. జంక్ ఫుడ్ ఎందుకు తినొద్దు అంటారంటే మన బాడీలో ఉన్న వాల్యూస్ అన్ని 7 కి దగ్గర ఉన్నాయి. జంక్ ఫుడ్ తినడం వల్ల పిహెచ్ వాల్యూ 2 అనే దానికి 2 ఉంటది అనమాట. సో తినడం వల్ల ఏంటిదంటే ప్రతి మన లోపల అదే మన స్టమక్ కానీ ఇవన్నీ డిస్టర్బ్ ఎందుకైతే అంటే ఆ పిహెచ్ వాల్యూ మన అదే ఉన్న అదే వాల్యూకి ఆ 2 అనే వాల్యూకి చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి బాడీ ఏం చేస్తుంది అంటే మొత్తాన్ని పిహెచ్ వాల్యూని ఆ న్యూట్రల్ కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల ఏమైతుందంటే అప్పుడు మనకి ఏమైతుందంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కి మంచి ఛాన్స్ అనమాట. అవి అటాక్ అవుతాయి అనమాట. అందుకే రోగాలు తొందర రావడానికి కారణం అనమాట. అందుకే జంక్ ఫుడ్ తినవద్దు. అందుకే ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్ లో పిహెచ్ వాల్యూ అన్ని కూడా 7 కి దగ్గరగా ఉంటది. 7 కి దగ్గర ఉంది కాబట్టి బాడీ మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ కానీ దీనికి ఎక్కువ పని ఉండదు. సో మనం ఏమి చేసినా సరే బాడీ లోపల ఏం చేస్తుంది అంటే ఆ పిహెచ్ వాల్యూస్ అవన్నీ కూడా 7 కి దగ్గరగా లాక్కుంటారు అంటే అడ్జస్ట్ చేస్తారు అనమాట. బాడీ న్యూట్రల్ ఉండాలి కాబట్టి ఈ పిహెచ్ వాల్యూని అంతా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ వాటర్ కూడా అంతే. వాటర్ కూడా మనం తాగేటప్పుడు పిహెచ్ వాల్యూ ఎలా ఉండాలి అంటే మనకి 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. అంటే మనం చెప్పడం కాదు, అదే మన అదే వరల్డ్ హెల్త్ వాళ్ళు ఇచ్చిన అదే అదే వాల్యూ అనమాట. 6.5 నుంచి 8.5 మధ్యలో ఉంటే బాడీకి ఏంటంటే మంచిది అంటే అది కూడా మంచిది అని చెప్పలేం. 8.5 అంటే ఎక్కువ కానీ 8.5 ఉంటే బాడీకి వర్క్ తక్కువ అవుతుంది. 8.5 నుంచి మళ్ళీ 7 కి లాగాలే కదా బాడీ అది. కాబట్టి వర్క్ తక్కువ ఉంటది 6.5 నుంచి 8.5. ఇక్కడ నేను చెప్పడం ఏంటిదంటే మన వాటర్ ప్యూరిఫైయర్ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇది మన వాటర్ ప్యూరిఫైయర్ వాల్యూ మీరు టెస్ట్ చేయండి. అది ఏంటంటే 7.8 7.98 వాల్యూ మనకి ఇస్తుంది ఏది ఫిల్టర్ అయిన తర్వాత. అంటే మనకి ఇది కూడా ఏంటిదంటే ఏమి చేయకుండా అంటే ఏమి ప్రాసెస్ కెమికల్స్ యాడ్ చేయకుండా అంటే ఇవన్నీ కూడా నేను ఇంకా చెప్పబోతున్నా క్లియర్ గా దాని గురించి ఏ విధంగా ఫిల్టరేషన్ జరుగుతుందో. కానీ ఇక్కడ పాయింట్ చెప్తున్నా ఏంటిదంటే మన పిహెచ్ వాల్యూ అనేది 7.88 వరకే వస్తుంది. మీరు టెస్ట్ చేసి చూడండి మన అదే వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ ది. కాబట్టి ఇక్కడ మనకి అంటే పిహెచ్ వాల్యూ అనే వాటర్ 7.8 అనే తాగుతాం కాబట్టి మన బాడీ తొందరగా అడ్జస్ట్ అవుతుంది వాటర్. ఎందుకంటే అన్ని పిహెచ్ వాల్యూస్ అరౌండ్ మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా 7 కి దగ్గరగా ఉంది. మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ ఇచ్చే పిహెచ్ వాల్యూ కూడా 7 కి దగ్గర ఉంది కాబట్టి మనం హెల్తీగా ఉంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి. దాని తర్వాత ఏంటిదంటే మనకి ఈ పిహెచ్ వాల్యూస్ మీరు అదే టెస్ట్ చేసుకోండి. అక్కడ టెస్ట్ చేసుకోండి. ఇంకా అంటే ఇది డెప్త్ గా ఉంది కానీ అంత నేను ఇంకా అదే ఎందుకంటే హైడ్రోజన్ ఆటము అదే మాలిక్యూల్స్ ఎలా కలుస్తాయి, పిహెచ్ వాల్యూ ఎలా డిస్టర్బ్ చేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకో విషయం చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ కెన్గన్ వాటర్ ఉందంటే ఇక్కడ నేను అంటే ఒక కంపెనీ గురించి నెగిటివ్ దాన్ని మనం మాట్లాడతలేను. కానీ నాకు అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ ఇక్కడ చెప్పడం ఏంటంటే వాళ్ళు ఇచ్చే వాల్యూస్ ఇలా 9 తీసుకోవచ్చు, ఆల్కలైన్ 10 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. అంటే ఆల్కలైన్ నేచర్ ఉంటే అంటే బాడీ అనేది మనకి మంచిగా ఉంటది. యాసిడిక్ నేచర్ లో ఉంటేనే బాడీ అంతా వైరస్ బ్యాక్టీరియా అన్ని కూడా మనకి అది అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటది. కాబట్టి అదే కెన్గన్ కంపెనీది అదే వాటర్ అనేది చాలా బాగుంటదని వాళ్ళు అంటే ప్రచారం బాగా జరిగింది, బాగా పాపులర్ అయింది అనమాట. అయితే ఇక్కడ చెప్పడం ఏంటంటే
ఆ వాల్యూస్ అన్ని కూడా అంటే బాడీలో ఏమైనా సరే మన వాల్యూ ఏదైనా సరే అంటే న్యూట్రల్ నుంచి ఇటు సైడ్ ఉన్నా సరే ఆ సైడ్ ఉన్నా సరే బాడీ మాత్రం అది మన న్యూట్రల్ కే లాగుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు వాటర్ తీసుకోండి, వాటర్ లో పిహెచ్ వాల్యూ ఎక్కువ చేయాలంటే ఎక్కువ చేయొచ్చు అనమాట. దానికి ఏం చేయాలంటే అంటే జనరల్ గా కూడా మనము సపోజ్ ఏంటిదంటే సున్నం మీరు యాడ్ చేయండి వాటర్ లో, పిహెచ్ వాల్యూ ఎక్కువ అవుతుంది. పిహెచ్ వాల్యూ 3 or 4 ఉన్న వాల్యూ టెస్ట్ చేసి సున్నం యాడ్ చేయండి ఎక్కువ, కొత్తిమీర అవన్నీ యాడ్ చేస్తే కూడా పిహెచ్ వాల్యూ ఎక్కువ అవుతాయి అనమాట. సో పిహెచ్ వాల్యూ ఎక్కువ చేయడానికి చాలా ఏదంటే ప్రొసీజర్స్ చాలా ఉన్నాయన్నమాట. కానీ మనకి కావాల్సిన పిహెచ్ వాల్యూ వాటర్ ఎటువంటి ఎలా కావాలి, మనకి న్యాచురల్ కావాలన్నమాట. సో న్యాచురల్ పద్ధతిగా పిహెచ్ వాల్యూ మనకి 7 కి దగ్గరగా ఇచ్చే వాటర్ ప్యూరిఫైర్ ఏంటిదంటే వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ అన్నమాట. ఓకే, ఇది ఒక టెస్ట్ అన్నమాట. తర్వాత ఇంకో అదే 3 టెస్ట్ ఉందన్నమాట. ఇది దాని ఈసీ టెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది కూడా మనకి అమెజాన్ లో దొరుకుతుంది అనమాట. ఈ టీడీఎస్ టెస్ట్, ఈసీ టెస్ట్ రెండు కలిపి మనకి అదే ఉందన్నమాట. సో ఈసీ టెస్ట్ లో ఏంటిదంటే మనకి ఇక్కడ చాలా వాల్యూస్ ఉన్నాయి, మనకి అంత టైం లేదు, ఒకటే వాల్యూ. రివర్స్ ఆస్మాసిస్ వాటర్ అనేది 50 to 100 మధ్యలో ఉండాలన్నమాట. సో మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ ఆ వాల్యూ మనకి ఇస్తుంది అనమాట. 50 to 100 మధ్యలోనే మనకి 72 or 73 మన వాటర్ ప్యూరిఫైర్ ఇస్తుంది. సో ఈసీ టెస్ట్ కూడా మనకి అంటే వితౌట్ ఎనీ అంటే ఆర్గానిక్ న్యాచురల్ వేలో మనకి ఆ వాల్యూ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి హెవీ మెటల్స్ అనేది టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇది డెమో కిట్ ఉంటది. సో హెవీ మెటల్ బోరాన్ ఎంత ఉంది, లెడ్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, కాపర్, ఈ వాల్యూస్ అని ఎంతెంత ఉండాలో ఆ విధంగా టెస్ట్ చేసే హెవీ మెటల్స్ టెస్ట్ కూడా ఉందన్నమాట. సో ఒక వాటర్ మనకి మంచిగా ఉంది లేదు అని తెలపడానికి సార్ నెక్స్ట్ స్లైడ్ తీయండి సార్. ఇది చూడండి, ఇది ఈసీ టెస్ట్ వాల్యూస్ నేను చెప్పిన కదా, రివర్స్ ఆస్మాసిస్ 1, 2, 4 ఉంది కదా, 50 to 100 మధ్యలో ఉండాలా మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ ఆ వాల్యూ ఇస్తుంది అనమాట. ఇది 3rd టెస్ట్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇవన్నీ ఏంటంటే మన అదే చెప్పిన కదా హెవీ మెటల్ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ కూడా మనకి కిట్ ఉంటుంది, అది కూడా మనం టెస్ట్ చేసుకొని దేని దగ్గర ఎంత వాల్యూస్ ఉండాలి అనేది ఆ వాల్యూస్ నెక్స్ట్ నేను అదే ప్యూరిఫికేషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. సో ఈ మనకి ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ అనేది అదే 4 టెస్ట్లు చేసుకోవచ్చు. ఒక టెస్ట్ ఏంటి టీడీఎస్ టెస్ట్ అంటాం, సెకండ్ పిహెచ్ టెస్ట్ అంటాం, 3rd ఈసీ టెస్ట్ అంటాం, 4th ఏంటిదంటే మనము హెవీ మెటల్ టెస్ట్ అంట అనమాట. సో 4 టెస్ట్లు కూడా మీరు వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ టెస్ట్ చేస్తే అన్ని వాల్యూస్ కూడా ఏదైతే అనుకుంటున్నో ఆ వాల్యూస్ అన్ని ఇస్తుంది. అది కూడా న్యాచురల్ వేగా ఇస్తుంది. ఏ విధంగా న్యాచురల్ వేగా ఇస్తుందో నెక్స్ట్ మనం డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ నేను. సార్ నెక్స్ట్ సార్. రైట్. సో ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ మన ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పాలనుకోండి వాటర్ ప్యూరిఫైర్ గురించి చెప్తే జనరల్ గా ఏమంటే వాటర్ ప్యూరిఫైర్ ఏంది మా అదే ఇంట్లో ఈ వాటర్ ప్యూరిఫైర్ ఉంది, అది ఉంది, దీంట్లో పెద్ద గొప్పతనం ఏముందని ప్రతి ఒక్కరు మనం క్వశ్చన్ చేస్తారు. మీరు కూడా వాళ్ళని కన్విన్స్ చేయడం కష్టం. కానీ ఇప్పుడు ఈ సెషన్ విన్న తర్వాత మీరు కొంచెం నేర్చుకుంటే వాళ్ళు చెప్పగలరు అనమాట. ఇవే సార్ నెక్స్ట్ ఇవి కొన్ని నేను మీకు వాటర్ ప్యూరిఫైయర్స్ మీకు కొన్ని అదే అంటే మార్కెట్ లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్స్ అన్ని కూడా అక్కడ పెట్టినా మీకు. అదే మన అదే ఫస్ట్ ఎక్వాస్ వాటర్ ప్యూరిఫైయర్ సార్. నెక్స్ట్ చూపండి సార్ కెంట్ వాటర్ ప్యూరిఫైయర్. సో ఇట్లా అదే అదే 5-6 పెట్టి తీయండి సార్. ఇవన్నీ కూడా ఏదైనా లైఫ్ ప్రూఫ్ వాటర్ ప్యూరిఫైయర్, ఎక్కువ గార్డ్. సో ఇవన్నీ వాటర్ ప్యూరిఫైయర్ మార్కెట్ లో అంటే ఫేమస్ వాటర్ ప్యూరిఫైయర్స్ అనమాట మనకి. అదే మన కెంట్ కూడా ఫేమస్, చాలా మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంటది. తర్వాత అదే లైఫ్ ప్రూఫ్ కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి. ఇవన్నీ చాలా ఎక్కువ గార్డ్ ఇంకా అందరికి తెలిసి ఎందుకు ఎక్కువ గార్డ్ ఎందుకు ఫేమస్ అయిందంటే యాక్చువల్ గా ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ మనకి అండ్ ఇండియన్ మార్కెట్ లో వచ్చిన వాటర్ ప్యూరిఫైయర్ 1984 ఆ టైంలో వచ్చిన వాటర్ ప్యూరిఫైర్ ఎక్కువ గార్డ్ అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ గార్డ్ గురించి తెలుసు అనమాట. పేరు చాలా అదే ప్రసిద్ధి చెందిన పేరు అనమాట. సో ఇవన్నీ వాటర్ ప్యూరిఫైయర్స్ అందరు వాడుతున్నారు. మీరు పోయి ఎవరికి చెప్పాలని మా ఇంట్లో ఈ వాటర్ ప్యూరిఫైర్ అదేందో ఇదని చెప్తారు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఇవన్నిటికంటే ఏ విధంగా బెస్ట్, ఏ విధంగా డిఫరెన్స్ ఉంది, ఇది ఎందుకు వాడాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. అయితే ఇక్కడ ఏంటిదంటే మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ 6 స్టేజెస్ లో మనకి ఫిల్టరేషన్ జరుగుతుంది. ఫిల్టరేషన్ అంటే వాటర్ ఫిల్టరేషన్ అంటే ఏం లేదు. సపోజ్ మీరు డైలీ ఇంట్లో కూడా సపోజ్ అదే టీ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం, టీలో మనం అదేంటంటే టీ పౌడర్ వేస్తాము, మిల్క్ పోస్తాము, తర్వాత అదే షుగర్ వేస్తాము. వేసిన తర్వాత డైరెక్ట్ టీ తాగరు కదా. ఎందుకు తాగరంటే మీకు పైన కనపడుతుంటది టీ పౌడర్ అవి కనపడుతుంటది, నెక్స్ట్ పాలను మీగడ కనపడుతుంటది,
ఇవన్నీ కనపడి తాగలేరు. ఏం చేస్తారు మీరు? ఒడియో పోస్తారు. ఒడియో పోస్తే ఫిల్టర్ ఇచ్చాను అనమాట. సో ఒడియో పోస్తుండే అక్కడ. ఒడియో పోస్తే ఏమైంది, మీకు ఆ చాపత్త కానీ ఆ మిగడంతా వెళ్ళిపోయి మీకు అదే టీ అనేది మీకు అదే గ్లాస్ లో వచ్చింది. అది మీరు తాగుతున్నారు. అది కూడా ఫిల్టరేషన్ జరిగింది, కరెక్ట్ ఫిల్టరేషన్ జరగలేదు. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఉన్నాయి. ఎందుకు కెమికల్స్ ఉన్నాయి? ఇప్పుడు టీ పౌడర్ లో కెమికల్స్ ఉంటాయి, షుగర్ లో కెమికల్స్ ఉంటాయి, టాక్సిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఫిల్టరేషన్ చేసినా కూడా అంటే మనం చేసే ఫిల్టరేషన్ లో అవన్నీ ఆగిపోలేదు. ఫిల్టరేషన్ ఎంతవరకు జరిగింది? ఓన్లీ మన అంటే మన కళ్ళకి చూసే పదార్థాలే మన ఫిల్టరేషన్ జరిగింది, కానీ మిగతావన్నీ అక్కడ ఫిల్టరేషన్ జరగలేదు కదా. అది తాగేస్తున్నాం మనం. ఇంకోటి ఏంటిదంటే వేడి చేస్తున్నాం కాబట్టి బ్యాక్టీరియా వైరస్లు అన్ని కూడా అవి పోతున్నాయి, కానీ కెమికల్స్ రసాయనాలు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటున్నాయి దాంట్లో. కాబట్టి అవి అట్లా తాగేస్తున్నాం మనం. ఫిల్టరేషన్ అంతవరకు మనం చేస్తలేమన్నమాట. కానీ వాటర్ అనేది ఇంకా ఫిల్టరేషన్ చేయొచ్చు అనమాట. సో ఆ ఫిల్టరేషన్ పద్ధతి మన వెస్టేజ్ కంపెనీ ఏ విధంగా చేసింది అంటే 6 స్టేజెస్ లో చేసింది అనమాట. ఒక్కొక్క స్టేజ్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ 6 స్టేజెస్ నేను ఇక్కడ మీకు స్లైడ్ పెట్టినా. ఫస్ట్ ఏంటిదంటే ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనమాట. సెకండ్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అనమాట. థర్డ్ పీపీ ఫిల్టర్ అనమాట. ఫోర్త్ ఆర్వో ఫిల్టర్. నెక్స్ట్ డిస్టర్బ్ ఫిల్టర్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ ది యూవీఎల్ఏ ఫిల్టర్ అనమాట. ఈ 6 స్టేజెస్ లో మనకి ఫిల్టరేషన్ జరుగుతుంది. ఒక్కొక్క ఫిల్టర్ ఏ విధంగా జరుగుతుందో కొంచెం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. ఫస్ట్ ఏంటంటే ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనేది ఏంటిదంటే యాక్చువల్ గా ఫస్ట్ సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ ఇది. ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ ఏంటిదంటే మన వెస్టేజ్ కంపెనీలో బయట ఉంటది ఒక ఫిల్టర్, దాన్ని ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటారు. మీరు చూడండి బయట ఒక ఫిల్టర్ ఇట్లా పొడుగా ఉంటది, నేను ఫోటోలో ఉన్నట్టే ఉంటది. అది ఎందుకు పెడతారంటే ఫస్ట్ వాటర్ నుంచి మనకి వచ్చేది ఏదైతే ఉందో ఫస్ట్ మెయిన్ నీటిలో కరగని ఘన పదార్థాలు కానీ మట్టి మన కళ్ళ కనపడుతూ ఉంటది. అంటే ఇది ఫిల్టర్ లేకుండా ఫస్ట్ లోపలికి పంపించినాం అనుకోండి మొత్తం చెత్త మొత్తం జమ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మెయిన్ పెద్దగా ఉన్న పదార్థాలన్నీ కూడా ఫిల్టర్ చేయడానికి ఫస్ట్ ఇది బయట ఉన్న ఫిల్టర్ అనమాట. దీన్ని ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటారు. దీని ఫంక్షన్ ఏంటిదంటే నీటిలో కరగని ఘన పదార్థాలు కొన్ని అంటే ఘన పదార్థాలు సాలిడ్స్ కొన్ని నీటిలో కరిగిపోవన్నమాట. అటువంటి ఘన పదార్థాలు అన్ని కూడా ఆపుతాయి అనమాట ఫిల్టర్. నెక్స్ట్ మట్టి ఆపుతుంది, బురద ఆపుతుంది అనమాట, తుప్పు, ఇటువంటివన్నీ కూడా ఫస్ట్ ఫిల్టరేషన్ జరిగేది ఈ ఫస్ట్ స్టేజ్ లో జరుగుతాయి అనమాట. ఇది దాన్ని ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటారు. నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఫిల్టరేషన్ జరిగేది అంటే కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ఇదంతా లోపల ఉంటది అనమాట మనకి. ఈ ఫస్ట్ ఫిల్టరేషన్ జరిగిన నీళ్ళు లోపలికి వెళ్ళిన కార్బన్ బ్లాక్ ఫిల్టర్స్ కి వెళ్తాయి అనమాట. కార్బన్ బ్లాక్ ఫిల్టర్స్ ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పిన కదా మీకు టీ అదే మనం ఒడియో పోసేటప్పుడు ఆ పైన ఇదంతా తీసేదే ప్రీ సెడిమెంట్ ఫిల్టర్ అనమాట. పైన చాపత్త కానీ మీగడ తీసే పైన మన కంటి కనపడుతుంది కదా. సెకండ్ ఏం చెప్పినా మనకి ఆ లోపల కెమికల్స్ రసాయన పదార్థాలు అవన్నీ కూడా మనకి కనపడవు కదా, ఫిల్టరేషన్ జరుగుతలేదు కదా. ఇక్కడ ఏంటంటే ఈ కార్బన్ ఫిల్టర్ చేసే పని అదే అనమాట. రసాయన పదార్థాలు తర్వాత క్లోరిన్ కూడా కలుపుతుంటారు, అవి కూడా ఈ క్లోరైడ్ ఇవన్నీ కూడా ఈ కార్బన్ ఫిల్టర్ అనేది మొత్తం కూడా తీసేస్తాయి అనమాట. ఇది 8 months మనకి కంపెనీ కింద రాసిన 8 months వరకు మనకి పనిచేస్తుంది ఫిల్టర్. మనం యూజ్ చేసే వాటర్ బట్టి జనరల్ గా 8 months ఎక్కువ వాటర్ యూజ్ చేసే వాళ్ళకి 8 months ఎక్కువ కూడా రావచ్చు. సో 8 months వరకు దీని లైఫ్ ఉంటది కార్బన్ ఫిల్టర్. దీని ఒక ఫంక్షన్ ఏంటిదంటే రసాయన పదార్థాలు క్లోరిన్ ఇవన్నీ కూడా సెపరేట్ చేస్తుంది. సార్ నెక్స్ట్ సార్ థర్డ్ ఏంటిదంటే పీపీ ఫిల్టర్ అంట అనమాట. సో పీపీ ఫిల్టర్ అంటే ఏంటిదంటే మనకి సేమ్ అదే ఫస్ట్ ఫిల్టర్ చేసే ఫంక్షనే సేమ్ పీపీ ఫిల్టర్ చేస్తా అనమాట. కానీ ఇదేం చిన్న సైజ్ చేస్తా అనమాట. ఇప్పుడు మట్టి ఉంటది, మట్టి కూడా పెద్దగా కనపడుతుంటది, మట్టి ఇంకా చిన్నగా కూడా ఉంటాయి. అటువంటివన్నీ కూడా అంటే చెత్త లేకుండా తర్వాత నాచు పదార్థం కానీ తుప్పు కానీ కరగని ఘన పదార్థం చిన్న సైజు, పెద్ద సైజు ఫస్ట్ ఫిల్టర్ చేసింది. చిన్న పదార్థాలు అంటే ఫస్ట్ ఫిల్టర్ చేసిన పెద్ద సైజ్ చేసింది, చిన్న సైజ్ చేసే ఫిల్టర్ పీపీ ఫిల్టర్ అనమాట. సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇదేంటిదంటే ఆర్వో మెంబరైన్ అనమాట. అంటే మీరు ఇక్కడనే మీకు ఏంటంటే చాలా అంటే వెస్టేజ్ కంపెనీ మీకు అదే చాలా అంటే మంచి అద్భుతమైన అది ప్రోడక్ట్ అనమాట. ఇది అంటే ఆర్వో మెంబర్ అంటే ఇక్కడ ఏ వాటర్ ఫిల్టర్ లో లేనిది టెక్నాలజీ మన వెస్టేజ్ కంపెనీ మనకు అందించింది ఆర్వో మెంబరైన్ అనమాట. సో ఇదే అద్భుతం. అంటే మనకి నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినా కదా, మనం 500 ఏండ్లో 1000 ఏండ్ల ముందు వాటర్ మనం అటువంటి వాటర్ తాగొచ్చా అంటే తాగొచ్చు.
అంటే ఎవరు తాగొచ్చు అంటే ఎవరి ఇంట్లో అయితే వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుందో వాళ్ళే తాగొచ్చు, మిగతా వాటర్ ఫిల్టర్స్ లో అవకాశం లేదు. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ ఆర్ఓ అదే మెంబరేన్ ఏం చేస్తుంది అంటే కార్బన్ కానీ, టెట్రాక్లోరైడ్ కానీ, క్లోరోఫామ్ కానీ, ఫ్లోరైడ్ కానీ, నైట్రోజన్ కానీ, భారీ ఖనిజాలు, కాడ్మియం, క్రోమియం, లెడ్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఫిల్టర్ చేస్తుంది. అంటే ఎందుకు ఫిల్టర్ చేస్తుంది అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే మన అమెరికా నుంచి మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు పేటెంట్ తీసుకొని కొత్త టెక్నాలజీ అన్నమాట. అది ఆ టెక్నాలజీ అంటే ఎక్కడ కూడా అంటే వాటర్ ఫిల్టర్ ఎక్కడ కూడా చేయని వ్యవస్థ మన దగ్గర ఒక్క చోటనే ఉంది. అయితే ఇక్కడ ఎందుకు అంటే నేను ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పినప్పుడు అంటే మా ఇంటికి రెగ్యులర్ గా వచ్చే వాటర్ ఫిల్టర్ అతను చాలా అంటే 5,000 మంది ఆయన కింద కస్టమర్స్ ఉన్నంటే ఎన్నో వాటర్ ఫిల్టర్స్ అన్ని కూడా అసెంబుల్ చేసి ఇచ్చేటైనా కూడా నేను ఒకటే క్వశ్చన్ అడిగిన, ఆర్ఓ మెంబరేన్ అనే ఫిల్టర్ అనేది దేంట్లన్నా మీరు చెప్పగలరా అంటే అటువంటి టెక్నాలజీ లేదని చెప్పిండు అనమాట. అంటే మనకున్న టెక్నాలజీ ఏ ఫిల్టర్ లో లేదు అతనే చెప్పిండు అనమాట. ఆ టెక్నాలజీ ఏంటిదండి ఇక్కడ మనకి ఈ ఆర్ఓ మెంబరేన్ ఏం చేస్తుంది అంటే మనకి 0.001 మైక్రాన్స్ అంత హోల్స్ ఉంటాయి అనమాట దీనికి. అంటే డెప్త్ గా చెప్పండి పైన చాలా డెప్త్ గా చెప్తే చాలా టైం పడుతుంది. 0.001 మైక్రాన్స్ అనే హోల్ సైజ్ చాలా మైక్రో 10⁻⁻⁶ చాలా చిన్న సైజ్ హోల్ అనమాట. సో దాంట్లో నుంచి ఏంటిదంటే అంటే మనకి వైరస్ కానీ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఏంటిదంటే 0.01 అనే సైజ్ ఉంటాయి కాబట్టి దాని నుంచి పాస్ కాలేదన్నమాట. అవన్నీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ. అంటే ఆర్ఓ మెంబర్ నుంచి వచ్చే అది మనకి వాటర్ ఏ విధంగా ఉంటది అంటే మనకి టోటల్ గా ఏంటిదంటే మొత్తం అంటే ఫ్రెష్ వాటర్. అంటే నేను చెప్తున్న 500 ఏండ్లు 1000 ఏండ్ల అదే బ్యాక్ ఉన్న వాటర్, అటువంటి వాటర్ ఆర్ఓ మెంబరేన్ మనకి ఇస్తారనమాట. ఆర్ఓ అంటే ఏంటి రివర్స్ ఆస్మాసిస్ అంటాం. రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటిదంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆస్మాసిస్ అంటే ఏంటిదంటే మనకి చిన్న నుంచి పెద్దగా పోవడం అనమాట. చిన్న దాని నుంచి పెద్దగా పోయేది దాన్ని ఆస్మాసిస్ అంటాం. రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంటిదంటే పెద్ద దాని నుంచి చిన్నకి రావడం అనమాట. అంటే వాటర్ అనేది ఏంటంటే నీళ్ళలో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయా, వాటర్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే ఫిల్టరేషన్ జరిగినప్పుడు మనకి ఏం కావాలి, మనకి వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి బయటికి రావాలంటే ఈ వాటర్ ఎక్కువ శాతం ఉంటుంది. అంటే ఎక్కువ ఉన్నది మనం ముందుకు పంపాలి కాబట్టి దాన్ని రివర్స్ అంటాం, రివర్స్ ఆస్మాసిస్ అంటాం అనమాట. అదే తక్కువ ఉన్నది మనము అదే ఎక్కువ చోట పంపితే ఆస్మాసిస్ అంటాం అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము టోటల్ వాటర్ అంటే పెద్దది మాలిక్యూల్స్ చాలా ఉంటాయి కాబట్టి పెద్దదాన్ని మనము ఫిల్టర్ కి పంపుతున్నాము కాబట్టి రివర్స్ ఆస్మాసిస్ అంటాం అనమాట. సో రివర్స్ ఆస్మాసిస్ అంటే ఇక్కడ జరిగే దాంట్లో ఏంటిదంటే చాలా అద్భుతమైన ఆర్ఓ మెంబరేన్ మన వెస్టేజ్ షార్ప్ వాటర్ ఫిల్టర్ లోనే ఉంది. అది ఏం చేస్తుంది అంటే ఎక్కడ చేయండి నేను చెప్పిన ఇంతకుముందు ఎన్నో ఏండ్ల కింద వాటర్ తాగాల్సింది ఏంటిదంటే ఇప్పుడు సార్ నెక్స్ట్ స్లైడ్ తీయండి సార్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎవరినైనా కన్విన్స్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇచ్చిన టేబుల్ ఏం రాస్తుంటే కొన్ని అది మినరల్స్ కానీ ఇవన్నీ రాస్తున్నాయి. ఇక్కడ ఆర్సెనిక్ 99.3 అని రాసిన, లెడ్ 98.5 రాసిన, కాపర్ 98.7, ట్రైవలెంట్ క్రోమియం 99%, హెక్సావలెంట్ క్రోమియం 98.7, కాడ్మియం 98.1, బోరియం 98.7, ఫ్లోరైడ్ 95.5, సెలీనియం 94, టర్బిలిటీ 99.3. అంటే ఈ ఆర్ఓ మెంబర్ అని ఏం చేస్తుంది అంటే మన వాటర్ లో ఉన్నది ఇంత శాతం తీసేస్తుంది. మీరు అర్థం చేసుకోండి, ఇచ్చిన వాల్యూస్ అంత శాతం తీసేస్తుంది. అంటే మనకి ఇది ఒక గాడ్ గిఫ్ట్. ఏంటంటే అంటే తీసేస్తుంది అంటే సపోజ్ నేను ఫస్ట్ ఆర్సెనిక్ 99.3 తీసేస్తుంది అంటే మనకు వాల్యూ ఎంత మిగిలింది, 0.7% వాల్యూ మిగిలింది. అంటే మనం ఫిల్టర్ అయిన తర్వాత వచ్చే వాటర్ లా ఆర్సెనిక్ అనే వాల్యూ 0.7% వస్తుంది. లెడ్ అనే వాల్యూ 98.5 ఉంది. కానీ మన ఆర్ఓ మెంబర్ నుంచి బయటకు వచ్చిన వాటర్ మొత్తం ప్యూరిఫై అయ్యి దాంట్లో మాత్రం లెడ్ అనేది 1.5% ఉంది. లెడ్ కనుక ఎక్కువ ఉంటే కిడ్నీస్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రతిది కూడా ఏంటంటే భగవంతుడు ఆ విధంగా ఏది ఎంత ఉండాలని నిర్ణయించింది అనమాట. మనకి కాపర్ 98.7 ఉంది పర్సెంటేజ్, తీసేసిన తర్వాత మనకి 1.3% అనేది మనకి బయటకు వస్తుంది. ట్రైవలెంట్ క్రోమియం 99% 1% బయటకు వస్తుంది. హెక్సావలెంట్ క్రోమియం 98.7 1.3% బయటకు వస్తుంది. కాడ్మియం 98.1 అంటే 1.9% బయటకు వస్తుంది. ఫ్లోరైడ్ 95.5 అంటే 4.5 బయటకు వస్తుంది. అదే టర్బిలిటీ 99.3 అంటే 0.7 బయటకు వస్తుంది. అంటే ఇవన్నీ కూడా 100 తో మైనస్ చేస్తే మీకు బయటకు వచ్చే వాల్యూస్ ఉన్నాయి కదా, అది మన బాడీ కావాలి. మీరు అర్థం చేసుకోండి, మన బాడీకి అంటే భగవంతుడు ఏం చెప్తాడంటే మీరు వాటర్ నుంచి
మనకి కావాల్సిన మినరల్స్ ఈ శాతంలో రావాలి అంటుండు. మళ్ళీ అటువంటి శాతం రావాలంటే ఏ వాటర్ ఫిల్టర్ లో ఆర్ఓ మెంబర్ అని ఇవ్వటం లేదు. ఆర్ఓ మెంబర్ అని ఓన్లీ ఫిల్టర్ ఒకటే చేస్తుంది, మినరల్స్ ఇవ్వటం లేదు. ఒక వెస్టేజ్ కంపెనీలో ఉన్న ఆర్ఓ మెంబర్ అని మాత్రమే మనకి మినరల్స్ ఇస్తుంది, వాటర్ ప్యూరిఫై మినరల్స్ ఇస్తుంది. ఈ శాతం ఎందుకు ఇస్తుంది అంటే మనకు భగవంతుడు ఈ శాతం మినరల్స్ ఇంతనే కావాలని చెప్పిండు బాడీ. అంటే చూడండి గౌతమ్ బాలి సార్ మనకి చూడండి ఒక అంటే మనకు కావాల్సిన మినరల్స్ ఎంత శాతం కావాలి అనే దాన్ని కూడా ఆర్ఓ మెంబర్ అని యుఎస్ఏ టెక్నాలజీతోని తయారు చేయించుకొని మనకి ఆ వాటర్ ప్యూరిఫైర్ ఆ పార్ట్ పెట్టి మనకు అందిస్తుండు. అంటే వేరే వాటర్ ప్యూరిఫైయర్ లో ఇటువంటి టెక్నాలజీ లేదు, మన వాటర్ ప్యూరిఫైర్ ఒక్కదాన్ని టెక్నాలజీ ఉంది మనకు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పొచ్చు. వాటర్ ప్యూరిఫైర్ అయిన తర్వాత వాటర్ ప్యూరిఫైర్ విత్ మినరల్స్ మనకు వస్తున్నాయి. ఎంత మినరల్స్ అంటే మన బాడీకి ఎంత భగవంతుడు కావాలో ఆ మినరల్స్ మనకు వస్తున్నాయి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఏంటంటే ఏఎఫ్ డిస్ట్రప్టర్ అనమాట. ఇది కూడా నానో టెక్నాలజీ అల్యూమినియం ఫైబర్ తో చేస్తే ఇది కూడా మీరు అంటే చాలా మంది కన్విన్స్ చేయొచ్చు. ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ మనకి ఈ జీటా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే జీటా పొటెన్షియల్ అనేది 50 మిల్లీ వోల్ట్స్ ఉండాలన్నమాట వాటర్ లా. అంటే ఆర్ఓ మెంబర్ అయిన తర్వాత వాటర్ ఇక్కడ డిస్ట్రప్టర్ కి వెళ్తా అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి 50 మిల్లీ వోల్ట్స్ అనేది ఇక్కడ ప్రతి వాటర్ ఫిల్టర్ లో జనరేట్ అవుతాయి. 50 మిల్లీ వోల్ట్స్ అనమాట. 50 మిల్లీ వోల్ట్స్ జనరేట్ కావడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడైతే మనిషికి కనుక మనం ఎయిర్ కనుక అందియకపోతే మనిషి చనిపోతారు. ఆ విధంగా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ 50 మిల్లీ వోల్ట్ దగ్గర వాళ్ళకు ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అందక అవన్నీ బ్యాక్టీరియా వైరస్ మొత్తం చనిపోతాయి అనమాట. సో 50 మిల్లీ వోల్ట్స్ జనరేట్ చేయడానికి వేరే కంపెనీస్ అన్ని కూడా కెమికల్స్ యాడ్ చేస్తున్నాయి. ఒక్క వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ మాత్రం ఇక్కడ కెమికల్స్ యాడ్ చేయడం లేదు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ వాటర్ ని ఫోర్స్ ద్వారా పంపించడం వల్ల ఈ ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ ఏం జరుగుతుందంటే ఒక ఫోర్స్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ 50 మిల్లీ వోల్ట్స్ అనేది జనరేట్ అవుతుంది. నో కెమికల్స్ ఇక్కడ. అది ఇక్కడ అద్భుతం అనమాట ఇక్కడ మనకు జరిగేది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ యూవి ఎల్ఈడి అనమాట ఇది. సో ఇదేం చేస్తుందంటే మనకి అది ఇది కూడా మనకి ఎవ్రీ అంటే మనకి ఇది 45 డేస్ మన వరకు ఒక వాటర్ ఉన్నదాన్ని మొత్తం మన బ్యాక్టీరియా వైరస్ లేకుండా పనిచేస్తారు. ఎవ్రీ 30 నిమిషాలకి ఇది లైట్స్ అనేవి ఆన్ అవుతుంటాయి. వైరస్ బ్యాక్టీరియా అనేది మనకి పోతుంటది అనమాట ఇది. సో ఈ విధంగా 6 స్టేజెస్ అనేది మనకి వాటర్ ప్యూరిఫైయర్ లో మనకి ఉంది. సార్ నెక్స్ట్ సార్, ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను వేరే కంపెనీస్ పెట్టినా మీకు రౌండ్ మార్క్ పెట్టినా కదా, ఇక్కడ ఏముంది ఇక్కడ మీకు టీడీఎస్ అడ్జస్టర్ అని ఉంది అనమాట. చూడండి మన వాటర్ ప్యూరిఫైయర్ లో 6 స్టేజెస్ లో ఎక్కడ టీడీఎస్ కంట్రోల్ వాళ్ళు కానీ టీడీఎస్ అడ్జస్టర్ కానీ లేదు. అంటే మన వాటర్ ప్యూరిఫైయర్ 6 స్టేజెస్ లో దాటిన తర్వాత వాటర్ బయటకు వచ్చిన వాటర్ లా మన టీడీఎస్ వాల్యూ అంటే ఏ విధంగా మనకి ఉంది అంటే మనకు కావాల్సిన వాల్యూ మనకు ఉంది. చెప్పిన లెస్ దాన్ 300 అని చెప్పినా కదా. కానీ వేరే కంపెనీస్ లో ఏం జరుగుతుందంటే మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత టీడీఎస్ కంట్రోలర్ పెడుతుండ్రు. అంటే అంతా వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత టీడీఎస్ కంట్రోల్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా టీడీఎస్ అనేది అదే వాల్యూ దాని ప్రకారం అడ్జస్ట్ చేసిన వాటర్ మనకు బయటకు వస్తుంది. కానీ మన వాటర్ ప్యూరిఫైయర్ లా టీడీఎస్ కంట్రోల్ వాల్స్ ఏమి లేవు. సార్ నెక్స్ట్ సార్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నేను మళ్ళీ రౌండ్ పెట్టింది ఏంటిదంటే అది మినరల్స్ యాడర్. ఇంతకుముందు చెప్పిన కదా మన ఆర్ఓ మెంబర్ అని ఏం చేస్తుంది వాటర్ ఫిల్టర్ అయ్యి మినరల్స్ ని కూడా ఇస్తుంది. మనకి ఎంత మినరల్స్ కావాలి శాతం అది ఇస్తుంది. కానీ ఇక్కడ వేరే వాటర్ ఫిల్టర్లల్లా ఈ ఫిల్టర్ పెడుతుంది. ఇది ఏంటిదంటే ఇది పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఇవన్నీ యాడ్ చేస్తుంది వాటర్ లా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్ఓ మెంబర్ అని ఓన్లీ వాటర్ ఫిల్టర్ చేస్తున్న మినరల్స్ ఇవ్వడం లేదు. 0 మినరల్స్ అన్నీ 0నే అక్కడ. కాబట్టి ఏం చేస్తున్న ఆర్ఓ మెంబర్ నుంచి వచ్చిన వాటర్ ని ఏం చేస్తుంది ఈ ఫిల్టర్ లా పంపటం వల్ల ఇక్కడ మినరల్స్ మాన్యువల్ గా యాడ్ అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి కెమికల్లీ యాడెడ్ మినరల్స్ ప్రతి వాటర్ ఫిల్టర్ లా మీరు కావాల్సిన మీరు సెర్చ్ చేయండి చూడండి ఇవి. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే కొన్ని మనకి అంటే వాటర్ ప్యూరిఫైర్ సర్టిఫికేషన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ఏంటంటే పక్కన లెఫ్ట్ సైడ్ పెట్టిన సర్టిఫికేషన్స్ ఫస్ట్ ఆర్ఓ ఇచ్చే సర్టిఫికేషన్ ఉంది మన వెస్టేజ్ దానికి. రెస్ట్రిక్షన్ ఆఫ్ ఎస్ఆర్డిఎస్ సబ్స్టెన్స్ సర్టిఫికేట్ మనకు ఉంది అనమాట. నెక్స్ట్ ఎఫ్డిఏ సర్టిఫికేట్ ఉంది, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనకు ఉంది, ఎంఎస్డిఎస్ సర్టిఫికేట్ ఉంది, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ సర్టిఫికేట్ మనకు ఉంది అనమాట. నెక్స్ట్ టీయూవి అండ్ ఎస్జిఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్. ఇది ఏంటిదంటే ఇది అమెరికాలో ఉన్న వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ ఫిల్టర్ తీసుకొని ప్రతి 10 నిమిషాలు టెస్ట్ చేస్తారు.
అన్ని కండిషన్స్ లో టెస్ట్ చేసి కొన్ని రోజుల వరకు ఉంచుకొని ఎస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అనేసి ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. అటువంటి సర్టిఫికేషన్ మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ కి మనకి దొరికింది సర్టిఫికేషన్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇది వాటర్ ప్యూరిఫైయర్, మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ పైన రాసిన 6 స్టేజెస్ ఉంది మనకి. పిఎఫ్, పిపి, సిబి, ఆర్ఓ, ఏఎఫ్, ఈఎల్ఈడి. దీని ఒక 50% వాటర్ రికవరీ, అంటే వేస్టేజ్ వాటర్ కూడా పోదు. ఇంకోటి చాలా అద్భుతమైన, మీరు ఇక్కడే టెస్ట్ చేయొచ్చు మన వాటర్ ఫిల్టర్ మంచిదా లేదు చెప్పొచ్చు. ఏ విధంగా అంటే డ్రైన్ వాటర్ బయటకు వచ్చే వాటర్ మీ చెట్లకు పోయండి, చెట్లు మంచిగా వాటర్ యూజ్ అవుతుంది, మంచిగా వస్తుంది అనమాట. అదే వేరే వాటర్ ఫిల్టర్ మీరు నీళ్లు కనుక డ్రైన్ వాటర్ కనుక పోస్తే కనుక అవి చెట్లు చనిపోతున్నాయి. ఎందుకు చనిపోతున్నాయి అంటే కెమికల్స్ ఉన్నాయి అనమాట వాటర్ ఫిల్టర్. చెప్తా కదా మెగ్నీషియం అవన్నీ మినరల్స్ కెమికల్స్ కి యాడ్ చేస్తుండ్రు అక్కడ. మొత్తం ప్రతి చోట కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ వేరే చోట, కానీ ఒక వెస్టేజ్ లో మాత్రం కెమికల్ ప్రాసెస్ ఎక్కడ కూడా లేదు. ఇక్కడ టోటల్ ఆర్గానిక్ వాటర్, ఇక్కడ వచ్చే వాటర్, ఈ వెస్టేజ్ నుంచి వచ్చే వాటర్ కూడా నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చినా కదా, మన ఎన్నో ఏండ్ల కింద తాగే వాటర్ మనం ఇప్పుడు వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా తాగుతున్నాము. ఎందుకంటే అటువంటి ఎన్ని మినరల్స్ కావాలి, ఎన్ని కావాలో మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ ఆర్గానిక్ టైప్ లో మనకి ఇస్తుంది. అంటే చూడండి ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ఇన్ని రోజులు మనకు తెలియక చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తాము. సార్ నెక్స్ట్ సార్. ఇప్పుడు మీరు రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ మీరు తీసుకోండి మన వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి. నెక్స్ట్ సార్. ఈ సర్వీస్ మనకి వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ ది నెంబర్ ఉంది, నెంబర్ కి మనం కాల్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సార్. ఇంకా ఇవేంటిదంటే మనకి అదే రేట్స్ అనమాట. మనం అదే ఫిల్టర్ చేంజ్ చేయాలంటే పీపీ రేట్ 600 ఉంది, కార్బన్ ఫిల్టర్ 600 రేట్ ఉంది, ఆర్ఓ 2800 రేటు, డిస్టర్బ్ అది 1800 రేటు. నెక్స్ట్ అది సెడిమెంట్ బయట ఉన్న ఫిల్టర్ 270 రూపీస్. ఇవి రేట్స్ అనమాట మన ఫిల్టర్లు చేంజ్ చేయాలంటే. సార్ నెక్స్ట్ సార్. మీరు మంచిగా థింక్ చేయండి, షార్ప్ గా థింక్ చేయండి, మంచి వాటర్ తాగండి. సార్ నెక్స్ట్ సార్. చూడండి నేను వాటర్ ఫిల్టర్ ఇంట్లో కొన్నది, నా ఫోటోస్ అని పెట్టిన చూడండి, వెస్టేజ్ వాటర్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు నేను ఆ ఇంట్లో అదే కొన్న తర్వాత నాకు ఒక టెన్షన్ అనేది పోయింది. ఒక మంచి, అంటే నేను కూడా ఒక 1000 ఏండ్లు అదే 1500 ఏండ్ల కింద అటువంటి వాటర్ తాగుతున్న ఒక ఆనందం నాకు అనిపించింది అనమాట. ఓకే సార్, మహేష్ సార్, థ్యాంక్ యూ సార్.